సీఎం టైమ్స్ న్యూస్ కి స్వాగతం. కోడి పంద్యాలు, జల్లికట్లు నిర్వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని సీఐఎం సుదర్శన్ ప్రసాద్ హెచ్చరించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల పోలీస్ స్టేషన్లో పాకాల సీఐఎం సుదర్శన్ ప్రసాద్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాకాల సీఐఎం సుదర్శన్ ప్రసాద్ మాట్లాడుతూ మండల ప్రజలకు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. పాకాల పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కడైనా కోడి పందాలు, జల్లికట్లు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పేకాట ఆడుతున్న, అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న వెంటనే పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని చెప్పారు. ఇక సమాచారం తెలియజేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతారని పేర్కొన్నారు. కోడి పందాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జోదా, జంతు హింస నిరోధక చట్టాలను కఠినంగా అమలు చేయాలని కలెక్టర్లు, ఎస్పీలకు హైకోర్టు ఆదేశం ఇచ్చింది. అవసరమైతే 144 సెక్షన్ విధించాలని సూచన. కోడి పందాలు, జోదంలో సొమ్మును సీజ్ చేయాలన్న హైకోర్టు ఆదేశం. ఈ సంక్రాంతి, రాబోయే సంక్రాంతి పండుగ సందర్భంగా మీకు కూలీలు మా తరఫున వినియోగించుకునేటంటే మీరు సంక్రాంతి పండుగ ప్రశాంతంగా జరుపుకోండి. కానీ చట్టవిరుద్ధమైన కార్యక్రమాలైనటువంటి ఈ కోడి పందాలు ఆడటం కానీ, పేకాట ఆడటం కానీ, ఇంకా ఇతర ఏమైనా చేశారంటే చాలా తప్పు అవుతుంది. చట్ట పరిధిలో మేము యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఎంతటి వారినైనా ఉపేక్షించేందుకు దీనికి దయచేసి మాకు సహకరించాలని కోరుకుంటున్నాం. ఈ కోడి పందాల సమాచారం, ఆడుతున్న సమాచారం కానీ, పేకాట సమాచారం కానీ, ఆడుతున్నట్లు ఎవరికైనా తెలిసినా కానీ వెంటనే మాకు సమాచారం అందిస్తే ఆ సమాచారం ఇచ్చిన వారి యొక్క వివరాలు రహస్యంగా ఉంచి మేము చర్యలు తీసుకుంటాం.